తదుపరి తులారాశి. తులారాశి వారు ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. చిన్ననాటి స్నేహితులతోటి వీరు ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగుల వారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రమోషన్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు, సినీ టీవీ కళాకారులకు అవార్డులు, రివార్డులు, విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు కుటుంబంలో గౌరవించే వారి సంఖ్య పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. కుటుంబ చికాకులు కూడా పెరుగుతాయి. పనుల్లో అవాంతరాలు, ఆటంకాలు అధికమవుతాయి. వీరి శ్రమకు తగిన గుర్తింపు రావడం కష్టమని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నిరుత్సాహం అధికమవుతుంది. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు, చేర్పులు, పారిశ్రామిక సాంకేతిక రంగం వారికి నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారులు అందిన అవకాశాలు కూడా చేజర్చుకుంటారు. విద్యార్థుల అంచనాలు పూర్తిగా తప్పడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవాన్ని పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనురాశి వారు శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులను ఒక ప్రకటన ఇట్టే ఆకట్టుకుంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారు సంతోషకరమైన వార్తలు వింటారు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులు కూడా కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు గత కొంతకాలంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. మహిళలు ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిధులతోటి మకర రాశి వారు ఆనందంగా గడుపుతారు. వీరి సేవలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. కొన్ని దీర్ఘకాలిక వివాదాల నుంచి ఈ రాశి వారు బయటపడతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరించే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు గౌరవ పురస్కారాలు అందుతాయి. మహిళలకు కుటుంబంలో గౌరవించే వారి సంఖ్య పెరుగుతుంది. ఇంటా బయట కూడా మకర రాశి మహిళలు పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడతాయి. పనులేవి కూడా ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ రాశి వారు ఎదుర్కొంటారు. స్నేహితుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడులు ఎదురవుతాయి. నిర్ణయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు, పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు, చేర్పులు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులకు కూడా కొంత గందరగోళంగా గడుస్తుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, ఈరోజు శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా అధికమవుతాయి. రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. వీరి ప్రయత్నాలు ముందుకు సాగకపోవడం వల్ల నిరాశ చెందుతారు. అనుకోని ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ఆటంకాలు అధికమవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఇబ్బందులు కలిగించేవారు అధికమవుతారు. ఆరోగ్యం పట్ల కూడా పారిశ్రామిక వర్గాల వారు ఈరోజు జాగ్రత్త వహించాలి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని తప్పిపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలను చేజార్చుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరూ కూడా దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఎవరైతే కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం.
ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు చంద్రగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం మంచిది. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుడికి అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముందుకు వెళ్ళడం, అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు.